జేఈఈ ర్యాంక్ తక్కువ వచ్చిందని టెన్షన్ పడుతున్నారా? ఆగిపోకండి. మన హోమ్ స్టేట్ కోటా మ్యాజిక్తో తక్కువ ర్యాంక్ వచ్చిన టాప్ ఎన్ఐటి సీటు మీ సొంతం. ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఇప్పుడే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా జేఈ మెయిన్స్ రాసినటువంటి విద్యార్థులకి ఒక సిరీస్ లాగా అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ డొమసైల్ లేదా హోమ్ స్టేట్ కోటా అంటే ఏంటి, ప్రతి ఎన్ఐటీలో 50% హోమ్ స్టేట్ కోటా అనేది ఉంటుంది. ఈ హోమ్ స్టేట్ కోటాలో మనం అడ్మిషన్ తీసుకుంటే మనం చాలా ఫాయిదా వస్తుంది, మనకు బెనిఫిట్ వస్తుంది. సో ఈ బెనిఫిట్ అంటే ఏంది, ఇప్పుడు జనరల్గా మీరు లోకల్ సెట్స్ రాసినప్పుడు, ఉదాహరణకి టీఎస్ ఎంసెట్ రాసింది అనుకోండి, మీకు నాన్ లోకల్ కోటా లోకల్ కోటా అనేది డెఫినేషన్ వేరే. ఇది సెంట్రల్ కోటా. దీని డొమసైల్ని తెలంగాణ రూల్స్కి అనుగుణంగా డిసైడ్ అవ్వవు. ఉదాహరణకి ఎన్ఐటి వరంగల్లో మీరు సీట్ తీసుకోవాలనుకోండి, తెలంగాణ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్ మీద అది పనిచేయదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ బేసిస్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఎన్ఐటి వరంగల్కి లోకల్ అని ఎవరిని అంటారంటే, ఇంటర్మీడియట్ మీరు తెలంగాణలో చదువుంటే చాలు, మీరు ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటాకి ఎలిజిబుల్. ఉదాహరణకి రాయలసీమ ప్రాంతం నుంచి అయితే దాదాపు 60-70% మంది పిల్లలు అందరూ హైదరాబాద్లో చదువుతుంటారు. ఇంతెందుకు, మాదాపూర్లో తీసుకున్నప్పుడు అన్ని నారాయణ అన్ని ఏదైతే డిఫరెంట్ మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో చదువుతారు. సో మెరిట్ ఆఫ్ ది మెరిట్ మొత్తం మాదాపూర్లో ఉంటారు ఉదాహరణకి. సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ ఎన్ఐటి వరంగల్కి లోకలే అవుతారు. దీన్ని హోమ్ స్టేట్ కోటా అంటారు. ఒకసారి ఈ హోమ్ స్టేట్ కోటా ఏంది, మామూలు కోటా ఏంటి, సూపర్ జూనియర్ కోటా ఏంది, ఒక్కసారి ఈ వీడియోలో మనం మొత్తం చేద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే ఈరోజు రెస్పాన్స్ షీట్ వచ్చింది కాబట్టి మీరు హోంవర్క్ చేయడంలో నిమగ్నమై ఉంటారు. మీ హోంవర్క్ని సులభంగా అయిపోయేటట్టు చూడటమే నా బాధ్యత ఈరోజు పని. సో హోమ్ స్టేట్ కోటా ఈజ్ యువర్ హిడెన్ అడ్వాంటేజ్. ర్యాంక్ ఈజ్ నాట్ ఓన్లీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్, యువర్ లొకేషన్ ఈజ్ ఏ సూపర్ పవర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. సో కోటా ఇంపాక్ట్. సో చూడండి, హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో డోంట్ లెట్ ఏ లో ర్యాంక్ స్టాప్ యూ. సో 50% రిజర్వేషన్ రూల్ ఎక్స్ప్లెయిన్డ్. ఎవ్రీ ఎన్ఐటి రిజర్వ్స్ 50% ఆఫ్ ఇట్స్ సీట్స్ స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ దట్ స్టేట్. ద రిమైనింగ్ 50% ఆర్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఇండియా. సో 50% వరంగల్లో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులకు వస్తాయి. కాబట్టి మీరు టాప్ ర్యాంకర్స్ అందరూ, ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ 3rd పొజిషన్లో ఉంది కదా, అందుకని మ్యాక్సిమంగా ఎన్ఐటి వరంగల్ తీసుకునేదానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ యొక్క డెఫినేషన్ అంటే ఇది ఒక్కడే అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు కర్నూలు, కడప, అనంతపురం, వైజాగ్, శ్రీకాకుళం, మీ జిల్లా ఏదన్నా ఉన్నాయి, మీరు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివి ఉంటే, లేదా తెలంగాణలో ఏ జిల్లాలో అయినా ఇంటర్మీడియట్ చదివి ఉంటే, మీరు ఎన్ఐటి వరంగల్కి హోమ్ స్టేట్ కోటా స్టూడెంట్స్ అవుతారు. హోమ్ స్టేట్ ఈజ్ డిఫైన్డ్ బై వేర్ యువర్ కంప్లీటెడ్ యువర్ 10th క్లాస్, నాట్ వేర్ యువర్ బర్న్. ఎక్కడైతే మీరు పుట్టారో అది కౌంట్ కాదు, ఎక్కడైతే మీరు ఇంటర్మీడియట్ చదివారో అది కౌంట్. టు క్లైమ్ హోమ్ స్టేట్ కోటా ఫర్ ఎన్ఐటి వరంగల్ యూ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 12th స్టాండర్డ్ ఇన్ తెలంగాణ. ద సింపుల్ రూల్. ద కాంపిటీషన్ గ్యాప్. సేమ్ సీట్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ర్యాంక్ రిక్వైర్మెంట్స్. ఉదాహరణకి చూడండి, ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేట్ స్టూడెంట్కి 2000 ర్యాంకే కట్ ఆఫ్ అయిపోద్ది. వేరేజ్ మీరు హోమ్ స్టేట్ స్టూడెంట్ అయితే 3500 నుంచి 4000 వరకు, అంటే ఆల్మోస్ట్ డబుల్. అదర్ స్టేట్ ఒకటి ఎన్ఐటి వరంగల్ పోవాలంటే 2000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి. మీరైతే అప్ టు 4000 వరకు కూడా మీకు బఫర్ అనేది ఉంటుంది. లెస్ కాంపిటీషన్ ఇన్ యువర్ లోకల్ పూల్ మీన్స్ బెటర్ సీట్స్ ఎట్ లోయర్ ర్యాంక్స్. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో చదివినటువంటి విద్యార్థులు అయితే ఉన్నారో ఎన్ఐటి తాడేపల్లి గూడాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకున్నారనుకోండి, మీరు బఫర్ జోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రేపు పొద్దున జోసా కౌన్సిలింగ్లో, చాయిస్ ఫిల్లింగ్లో ఈ యొక్క ఫ్యాక్టర్ని మీరు ఒక ప్రైమరీ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మీరు ర్యాంక్ ఉదాహరణకు చెప్తున్నా, అదే 99%, ఇప్పుడు 4000 అంటే అప్రాక్సిమేట్గా మీకు 99.8 వస్తుందా చూద్దాం, అది క్యాలిక్యులేషన్ చెప్తా. హోమ్ స్టేట్ వర్సెస్ అదర్ స్టేట్ కట్ ఆఫ్స్ ఇక్కడ చూద్దాం. ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చేసి అదర్ స్టేట్ వాళ్ళకి 2100, హోమ్ స్టేట్ వాళ్ళకి 3200. సో ఎన్ఐటి ట్రిచి అంటే తమిళనాడు, ఇక్కడ చూడండి హోమ్ స్టేట్కి అదర్ స్టేట్కి చాలా తేడా వచ్చింది, దగ్గర 3000 ర్యాంక్స్. కానీ ఇక్కడ ఈ యొక్క డిఫరెన్స్ అనేది తక్కువ ఉంది. ఎందుకని చెప్పండి? ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో బీటెక్ అంటే
క్రేజ్, ప్రపంచంలోనే హయ్యెస్ట్ బీటెక్ క్రేజ్ ఉన్నటువంటి రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు. కాబట్టి మనకి డిఫరెన్స్ అనేది కేవలం 1100 ర్యాంక్ వరకే చూపిస్తుంది. వేరే ఎన్ఐటి ట్రిచీకి వచ్చేసరికి మీకు డిఫరెన్స్ వచ్చేసి 3400. మీరు ఎవరన్నా నెల్లూరు, చిత్తూరు ఆ ప్రాంతం వల్ల తమిళనాడులో చదువుకున్నారనుకోండి, మీరు ఆ తమిళనాడుకి హోమ్ స్టేట్ కోటా అవుతారు. మీకు 4500 ర్యాంక్ వచ్చినా సరే మీకు ఎన్ఐటి ట్రిచి టాప్ నెంబర్ 1. తర్వాత ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటక తీసుకున్నప్పుడు ఇక్కడ డిఫరెన్స్ కూడా మీకు 2500 ఉంది. ఏది హోమ్ స్టేట్ కోటాకి అయితే 6000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. వెరాజ్ అదర్ స్టేట్ కోటాకి 3500 ర్యాంక్ కూడా సీట్ వస్తుంది. సో ఎన్ఐటి క్యాలికట్కి వచ్చేసరికి డిఫరెన్స్ వచ్చేసి 5000 ర్యాంక్ వరకు ఉంది. సో ఈసీ ఎంత బ్రాంచ్ వరకు వచ్చింది అనుకున్నట్లయితే 14000 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఎన్ఐటి క్యాలికట్లో సీట్ వచ్చింది ఎవరికి, హోమ్ స్టేట్ వాళ్ళకి. అదే అదర్ స్టేట్ గురించి తీసినప్పుడు 9000 ర్యాంక్ ఉంది. ఆల్మోస్ట్ 5000 ర్యాంక్ బఫర్ అనేది మీకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ 5000 ర్యాంక్ అంటే ఇది చాలా పెద్ద ర్యాంక్ అన్నమాట, పెద్ద బఫర్ జోన్. సో ఇది హోమ్ స్టేట్ కోటా వర్సెస్ అదర్ స్టేట్ కోటా. సో స్పాట్లైట్ ఎన్ఐటి వరంగల్ తెలంగాణ, టార్గెట్ ఆడియన్స్ స్టూడెంట్స్ హూ కంప్లీట్ 12th grade in తెలంగాణ. వైల్ అడ్మిషన్స్ ఫర్ ద అదర్ స్టేట్ స్టూడెంట్ క్లోజెస్ బిలో 20,000 హోమ్ స్టేట్ ర్యాంక్. ఉదాహరణకు మెకానికల్ సివిల్ తీసుకున్నప్పుడు మీరు ఎన్ఐటి వరంగల్లో అప్ టు 35,000 ర్యాంక్ వరకు కూడా వెళ్ళొస్తుంది. ఓకే, సో అంటే 98% కూడా మీకు సీట్ వచ్చేస్తుంది. సో ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఏదో ఉందో తాడేపల్లిగూడెంలో ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫరింగ్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్ స్టూడెంట్స్. సీట్స్ ఆఫన్ రిమైన్స్ ఓపెన్ ఈవెన్ ఫర్ 40,000+. మీకు సీసీఎఫ్ కౌన్సిలింగ్ దాకా పోయేసరికి 50,000 కూడా వచ్చేస్తుంది సీటు. డోంట్ అజ్యూమ్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్ బికాస్ ఆఫ్ ది హై ర్యాంక్. థింక్ యువర్ సేఫ్టీ నెట్. మీ యొక్క హోమ్ స్టేట్ కోటాను కూడా మీరు కన్సిడర్ చేయాలి. సో స్టాక్ యువర్ అడ్వాంటేజెస్. దీంట్లో ఇప్పుడు ఒక సినారియో చూద్దాం. అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎస్సీ కేటగిరీ ఉంది, ప్లస్ హోమ్ స్టేట్ కోటా ఉంది. మీకు డబల్ ర్యాంక్ కూడా సీట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకి సూపర్ న్యూమరీ కోటా ఒక పర్సంటేజ్ ఉంటుంది, 20% సూపర్ న్యూమరీ సీట్స్ ఉన్నాయి. అందులో అమ్మాయి ఎస్సీ గాల్ ఉంది. సో అక్కడ మీకు సగం కట్ ఆఫ్ తగ్గిపోతుంది. ప్లస్ మీరు హోమ్ స్టేట్ కోటా. ఒక ఎస్సీ అమ్మాయి అయ్యండి, ఎస్సీ కేటగిరీ అయ్యండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమ్మాయి అంటే ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో తనకి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ డబుల్ ఎడ్జెడ్ స్వాడ్ అనమాట ఇది. సో అంత పెద్ద బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఎ డబుల్ ధమాకా ఇఫ్ యూ బిలాంగ్స్ టు ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండ్ హ్యావ్ ఏ హోమ్ స్టేట్ కోటా అండ్ రిజల్ట్ ఈజ్ ఏ మ్యాసివ్ అడ్వాంటేజ్. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఏదైతే ఉన్నటువంటి వాళ్ళు పర్టికులర్గా జోసా కౌన్సిలింగ్లో లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళ హోమ్ స్టేట్ కోటాన్ని ప్రైమరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ డబుల్ ధమాకాగా ఉంటుందన్నమాట. యాక్షన్ స్టెప్ నమ్ ప్రూవ్ యువర్ డొమిసైల్. ఏంటి గోల్డెన్ రూలు? యువర్ హోమ్ స్టేట్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద స్టేట్ వేర్ యూ పాస్డ్ యువర్ 12th class ఎగ్జామ్. కాబట్టి మీ 12th class పాస్ సర్టిఫికేట్ని కీప్ యువర్ 12th class స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ రెడీ ఫర్ ది వెరిఫికేషన్. సో రెసిడెన్స్ ఆర్ బర్త్ ప్లేస్ ఈజ్ సెకండరీ. ద లొకేషన్ ఆఫ్ యువర్ స్కూల్ ఈజ్ ప్రైమరీ. యాక్షన్ స్టెప్ 2 స్ట్రాటజిక్ చాయిస్ ఫిల్లింగ్. ప్లేస్ యువర్ హోమ్ స్టేట్ ఎన్ఐటి యాజ్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ క్లియర్గా దొరుకుతుంది. సో ద మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ ఆఫ్ సెక్యూరింగ్ ఏ సీట్ హియర్ ఈజ్ 50% హయ్యర్. డోంట్ వేస్ట్ టాప్ స్లాట్స్ ఫర్ లో ప్రాబబిలిటీ ఇన్స్టిట్యూట్స్. మీకు హోమ్ స్టేట్ని ప్రధానంగా పెట్టుకోవడం వల్ల మీ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సీట్ అనేది తగ్గిపోద్ది. సో యువర్ ర్యాంక్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్, యువర్ స్ట్రాటజీ మ్యాటర్స్. సో 50% ఆఫ్ రిజర్వ్ సీట్స్ ఫర్ లోకల్గా ఉంటుంది కాబట్టి మీరు అడ్వాంటేజ్ని వాడుకోండి. సో 30,000 ర్యాంక్ ఉన్నప్పుడు కూడా వరంగల్లో సీట్ వస్తుంది, 40,000 ర్యాంక్ ఉన్నప్పుడు కూడా ఆంధ్ర సీట్ వస్తుంది. కాబట్టి మీరు సరైనటువంటి బ్రాంచ్. ఎందుకంటే ఈరోజు మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీఏ అన్నిట్లో కూడా ఏ అనేది మీ అమ్మ చేతి వంటలో ఉప్పు లెక్క. ప్రతి దాంట్లో ఉంది. ఏని ఎమ్మడబడద్దు, దాన్ని వెనకెడతా. అన్నిట్లో ఉంటుంది. డొమైన్ నాలెడ్జ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, పర్టికులర్లీ ఏఐ నాలెడ్జ్ విల్ గెట్ యూ ఏ వెరీ వెరీ బెటర్ జాబ్ దెన్ నార్మల్ కోడింగ్. కోడింగ్ అనేది చచ్చిపోయింది, కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐలో ఉన్నటువంటి ఏజెంటిక్ ఏ అనేది కోడింగ్ అనేది ఆటోమేటిక్గా రాసేస్తుంది. ఇప్పుడు మేము పోయి ఫుల్ స్టాక్ నేర్చుకుంటాం, అది నేర్చుకుంటాం, ఇది నేర్చుకుంటాం అంటే ఆ కథ నడవదు ఇప్పుడు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. యూజ్ డొమైసైల్ అండ్ కేటగిరీ బెనిఫిట్స్ టుగెదర్. రెండింటిని కలిపి వాడినట్లయితే మీరు డబల్ ధమాకా కొట్టడం అనేది ఖాయం. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను అడుగడుగునా మీకు గైడ్ చేస్తుంటాను. జస్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి. కామెంట్ యువర్ పర్సంటైల్ అండ్ కేటగిరీ బిలో టు ఏ పర్సనలైజ్డ్ అసెస్మెంట్. మీ యొక్క వచ్చినటువంటి పర్సంటైల్ని, మీ కేటగిరీని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అప్పుడు మీకు పర్సనల్ అసెస్మెంట్ ఎడ చేసుకోవాలనేది కూడా మేము ఎడ్యునైన్ టీం మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది.
సో జేఈ అడ్వాన్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే నెక్స్ట్ మా సిరీస్ ఆఫ్ జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి సిరీస్ అనేది మీకు వస్తుంది. సో ఎవ్రీవేర్ హోమ్ స్టేట్ కోట ఏంది, జోసా కౌన్సిలింగ్ ఏంది, ఎన్ఐటి వరంగల్ కట్ ఆఫ్ ఏంటి, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఏంది, ఫిమేల్ సూపర్ న్యూమరరీ ఏంటి, ఇట్లా మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ని మీకు ఎప్పటికప్పుడు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది ఎడ్యు9. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఇది 10 మంది జరుగుతుంది, నా శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది. అదేవిధంగా చూసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ బేస్ మీద, ఎందుకంటే ఎవరో రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు ఉంటారు. నేను ఈ రంగంలో గత 25 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాను. సో నా అనుభవాన్ని అంతా రంగరించి అత్యంత సరళమైనటువంటి తెలుగు భాషలో మీకు అందిస్తున్నటువంటి ఏకైక ఛానల్ ఎడ్యు9 కెరీర్ గైడెన్స్. సో మీరు ఇవ్వాల్సింది, చేయవలసింది, చేయగలిగింది లైక్ ఇవ్వటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం, బెల్ బటన్ నొక్కటం, ఈ 3. కానీ మీకు చేసుకునే టైం లేదు, తీరిక లేదు, ఓపిక లేదు, మీరు ఇతర రంగాల్లో బిజీగా ఉన్నారు. డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చేసేయండి. మాకున్నటువంటి ఎంటైర్ ఎక్స్పీరియన్స్ని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగిస్తాము. అదేవిధంగా మీకు ఎక్కడా శ్రమ తగలకుండా ఒక మంచి డెడికేటెడ్, క్యాలిక్యులేటెడ్, టైలర్డ్ పాత్ అనేది మీ పిల్లలకి ఇవ్వడానికి ఎడ్యు9 సంసిద్ధంగా ఎప్పుడూ ఉంటుంది. సో ప్లీజ్ డూ కాల్ టు అవర్ నెంబర్ విచ్ ఈస్ స్క్రోలింగ్ హియర్. సో వీ విల్ డూ ఆల్ ద హెల్ప్ నీడెడ్ టు యువర్ కిడ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.